హాయ్ అండి, నేను మీరాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో కుకింగ్ అయితే ఏం లేదండి. నేను ఫ్లిప్కార్ట్లో ఒక మిక్సర్ అయితే ఆర్డర్ చేశాను. అదైతే మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో 50% డిస్కౌంట్ అయితే నడుస్తుంది కదా. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో అప్ టు 70% డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుంది కదా. అందులో నేను బటర్ఫ్లై మిక్సర్ అయితే ఆర్డర్ చేశానండి. అది ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నాను. ఇది ఏమంటే మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఇచ్చేసి పోకుండా వాళ్ళే ఓపెన్ చేసి ఏదైనా డ్యామేజ్ ఉందా లేదా అని చెక్ చేసి మరి ఇచ్చేసి వెళ్తారండి. డ్యామేజ్ ఏదైనా ఉంటే కనుక వాళ్ళే అప్పటికప్పుడే తీసుకెళ్ళిపోతారు. అమౌంట్ అయితే మనకి అకౌంట్లో వేస్తారండి. ఆ ఆప్షన్ అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళు నైట్ అయితే తీసుకొచ్చారు. వాళ్ళే ఓపెన్ చేసి డ్యామేజ్ ఏదైనా ఉందా లేదా అని చెక్ చేసి ఇచ్చేసి వెళ్ళారండి. డ్యామేజ్ ఏదైనా ఉంది అనుకుంటే వాళ్ళు అప్పటికప్పుడే తీసుకెళ్ళిపోయే వాళ్ళు. ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉందో మీకైతే చూపిస్తానండి. ఇది చిన్న మిక్సీ జార్ అండి. దీంట్లో ఏదైనా చట్నీలు, పొడులు ఇవి ఏదైనా సరే మనము మిక్సీ పట్టుకోవచ్చు. నాకు ఇది ఫినిషింగ్ అయితే చాలా బాగా నచ్చిందండి. నేను ఎప్పుడు ఇంతవరకు ఇదైతే యూజ్ చేయలేదు. రెడ్ గోల్డ్ కదా, మెరూన్ కలర్ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ చిన్నది. చూసారా, చాలా బాగుంది ఫినిషింగ్ అయితే గన. నాకైతే చాలా బాగా నచ్చింది. బాగా వెయిట్ కూడా చాలా బాగుందండి. మొత్తం 4 అయితే వచ్చాయి. 4 ప్లస్ మనం ఏదైనా పిండి రుబ్బుకోవడానికి, పిండి మిక్స్ చేసుకోవడానికి ఉంటుంది కదా, అవి కూడా అయితే ఇచ్చారండి. ఒరిజినల్ ప్రైస్ వచ్చి 8500 అనుకుంటాను. 4500 అయితే మనకు వచ్చిందండి. 50% డిస్కౌంట్ అయితే వచ్చింది. నాకు ఎలాగో మిక్సీ ఇప్పుడు సరిగ్గా పని చేయలేదు కాబట్టి నేను ఆఫర్లో తీసుకున్నాను. మీరు కూడా ఎవరికైనా ఆఫర్లో తీసుకోవాలని అనిపిస్తే కనుక ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి కదా, మీరు కూడా ఒకసారి తీసుకోండి. అలాగే ఇదైతే మనం ఏదైనా మసాలా పేస్ట్లు ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, వీటికైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇంతకు ముందు కూడా బటర్ఫ్లై తీసుకున్నాను, కానీ అది ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తున్నాను కాబట్టి అది కొంచెం పాడైపోయింది. ఒక్కసారి పాడైతే మళ్ళీ మళ్ళీ పాడవుతూనే ఉంటాయి. అందుకోసం అని చెప్పి నేను ఇది కొత్తది అయితే తీసుకున్నానండి. బాగా యూజ్ అవుతుంది కాబట్టి. ఇది సెకండ్ వన్. దీంట్లో ఏదైనా మసాలాస్ ఏదైనా మనము కొట్టుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ఇది చూసారా, ఇందులో మనం ఏదైనా పిండి ఉంటుంది కదా, బియ్య పిండి అలాగే ఏదైనా పౌడర్లు ఎక్కువగా కొట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారా, పైన గ్లాస్ అయితే వచ్చింది, కింద స్టీల్ అయితే జార్ అయితే ఇచ్చారండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం. ఎలాంటి బ్రేక్ అయ్యి చాలా బాగుందండి. ఇది ఒక మిక్సీ జార్. అలాగే ఇది కింద మనం మిక్సీ పట్టుకోవడానికి. చూసారా, చాలా బాగుంది కదా. ఇది కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా చాలా బాగుందండి. ఇందులో ఇంకా ఏమున్నాయో ఒకసారి చెక్ చేద్దాం. జ్యూసర్ అనమాట. మనం ఇంకా సమ్మర్ వస్తుంది కదా, ఇప్పుడు వింటర్ అయిపోగానే మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా, జ్యూస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి అన్నీ ఒకే సెట్గా అయితే తీసుకున్నానండి. చాలా బాగుంది. 1 లీటర్ వరకు 1.5 లీటర్ వరకు మనము జ్యూస్ చేసుకోవచ్చు. ఇందులో ఏదైనా సరే సమ్మర్లో బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే పిల్లలు ఉంటారు కదా, జ్యూస్ చేసుకొని ఏదైనా నీట్గా బాగుంటుంది కదా, అందుకే చాలా బాగుంది. చేయిస్తాను. ఇదైతే కన్నా మనము పిండి ఏదైనా మిక్స్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. చపాతీ పిండి అలాగే వెజిటేబుల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా, అప్పుడు కట్ చేసుకోవడానికి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది.
మ్యాక్సిమం నేను పిండి అయితే చేత్తోనే కలుపుతూ ఉంటాను. ఎప్పుడు ఏ విధంగా అయితే నేను దీంట్లో మిక్స్ చేయలేదండి. చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా యూజ్ అవుతుందేమో, కానీ నాకు ఇదైతే యూజ్ అవ్వదని అనుకుంటున్నాను. కానీ ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చేమో అని అన్నీ ఒకే సెట్గా ఆఫర్ నడుస్తుంది కదా, ఉంటుంది కదా అని చెప్పి నేనైతే తీసుకున్నానండి. చూద్దాం నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇందులో మిక్స్ చేసినప్పుడు ఏ విధంగా వస్తుందో. కానీ నాకు చేత్తో మిక్స్ చేయడమే బాగుంటుందని నా ఉద్దేశం. దీనికి బ్లేడ్లు కూడా ఇచ్చారండి. బ్లేడ్ లేవంటే ఇది షార్ప్గా ఉంది. ఇది వెజిటేబుల్ మనము కత్తి నైఫ్ ఉంటుంది కదా, ఆ విధంగా అయితే షార్ప్గా 2 అయితే వచ్చాయండి. ఇది వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి ఇందులో పెట్టి వెజిటేబుల్స్ అన్నీ వేసేసి పైన ఇది మూత పెట్టేసి కట్ చేసామంటే వెజిటేబుల్స్ అన్నీ కట్ అయిపోతాయి. అదే ఈ బ్లేడ్లు కాదు, ప్లాస్టిక్ అయితే వచ్చాయండి. పిండి మిక్స్ చేసుకోవడానికి మనం ఏదైనా చపాతీ పిండి అలా మిక్స్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ బ్లేడ్స్ తీసి ఇదైతే ప్లాస్టిక్ది పెట్టేసి ఈ విధంగా మూత పెట్టేసి మనం పిండి వాటర్ అంతా దీంట్లో వేసుకుంటూ ఉంటే మిక్స్ చేస్తే పిండి అయితే రెడీ అయిపోతుందండి. చూద్దాం నెక్స్ట్ టైం ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తాను, ఎప్పుడైనా యూజ్ అవుతుందేమో అని ఒకసారి చెక్ చేసి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. మనము పిండి రుబ్బుకునేటప్పుడు ఇది ఒక క్యాప్ మాదిరి అయితే ఇచ్చారండి. ఈ క్యాప్కి ఇది మనం ఈ విధంగా పెట్టేసి ఇక్కడ మనకి వైట్ది ప్లాస్టిక్ది అయితే ఒకటి ఇచ్చారు కదా, దాంట్లో మనం ఇదైతే పెట్టేసుకోవాలండి. చూసారా, ఇది ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ పైన మూత కూడా ఇది ఈ విధంగా పెట్టేసి పిండి ఓ పక్క వాటర్ ఓ పక్క, మనకి ఎంత వాటర్ అయితే ఎంత యూజ్ అవుతుందో అంత వాటర్ వేసుకొని మిక్సీ ఆన్ చేసుకుంటే పిండి అయితే రెడీ అయిపోతుందండి. నాకైతే ఇది చాలా బాగుంది. ఫినిషింగ్ కానీ క్వాలిటీ చాలా బాగుంది. ఎందుకంటే బ్రాండెడ్ తీసుకుంటే కొంచెం లైఫ్ ఎక్కువగా వస్తాయి నా ఉద్దేశం. అందుకే నేను ఏది పడితే అది తీసుకోను. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఆఫర్స్ వచ్చినప్పుడే బ్రాండెడ్ అయితే తీసుకుంటానండి. మనం ఎంత రఫ్గా యూజ్ చేసినా కూడా లైఫ్ అయితే చాలా బాగా వస్తాయి. నాది వస్తువులు ఏవి కానీ తొందరగా పాడవు. నేను అన్నీ కొంచెం నీట్గానే యూజ్ చేసుకుంటూ ఉంటానండి. మరి ఎక్కువ రఫ్గా అయితే యూజ్ చేయను. మీరు కూడా కావాలి అనుకుంటే ఫ్లిప్కార్ట్లో వెళ్ళి పర్చేస్ చేసుకోండి.